హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు చాలా టేస్టీ సింపుల్గా చేసుకుని ఆలు కర్రీ చూపిస్తానండి. సో దానికోసం నేనైతే ముందుగా ఒక 2 ఆలూస్ తీసుకున్నాను. పొటాటోస్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను అండి, కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మన పోపు కోసం మనము కరివేపాకు ఒక రెమ్మ తీసేసుకున్నాను. 1 ఆనియన్ చాప్ చేసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను. తర్వాత అల్లం ఒక 4 to 5 రెబ్బలు వెల్లుల్లి తీసుకున్నాను. టొమాటోస్ 2 చేసి పెట్టుకున్నాను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా. తగినంత సాల్ట్, పసుపు తగినంత, తర్వాత ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా 2 మిక్స్ చేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్. తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు స్పైసీనెస్ కోసం మనకు రెడ్ చిల్లీ పౌడర్. స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టేసుకున్నాను అండి. కడాయి వేడకగానే తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో ఇలాగా ఆయిల్ మనకు వేడకగానే నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవసరం అవసరం లేదండి, జస్ట్ మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు కూడా కడిగి పెట్టి వేసేసుకున్నాను. చూసారా, ఇలాగా జస్ట్ మెత్తపడి సరిపోతుంది ఆనియన్ కూడా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిని దంచేసుకుని యాడ్ చేస్తున్నాను అండి. ఎందుకంటే నేను లేత అల్లంని నేను స్టాక్ పెట్టేసుకోను, ఇలా డైరెక్ట్గా అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచేసుకుని యాడ్ చేసుకుంటాను అనమాట. ఇలా 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఆలును కూడా ఈ స్టేజ్లో మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. ఇలా మనం ఆలును డైరెక్ట్గా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే మనకు ఆలు మొత్తం ఇలాగా స్మాష్ అవ్వడానికి మనకు ఆలు సపరేట్గా ఉంటాయి, చెదమకుండా స్మాష్ అవ్వకుండా మనకు సపరేట్గా ఉంటాయి. సో ఈ విధంగా ఒక 1 minute ఇలా ఫ్రై చేశాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఒక 2 minutes ఇలా మిక్స్ చేసేసుకున్నాను ఆలుకి. తర్వాత మనకు కొంచెం పసుపు అవసరం అవుతుందండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను 2 ఆలు తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలాగా మంచిగా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో మనకు కొంచెం మగ్గనివ్వాలి కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఆలు మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లోనే. చూసారా, ఇలాగా 1 minute అయింది, ఎగ్జాక్ట్లీ 1 to 2 minutes తర్వాత ఆలు మంచిగా ఇలా ఫ్రై అయిపోయాయి. క్రిస్పీగా ఎక్కువ స్మాష్ అవ్వకుండా సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను టొమాటోస్ను ప్యూరీ చేసేసుకుంటాను అండి. ఎందుకంటే డైరెక్ట్ ఆలు కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్యూరీ సరిపోతుంది. 2 tomatoes ఇలా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. తర్వాత దాంట్లోకి కొంచెం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కొబ్బరి పౌడర్ నేను. కొంచెం కొత్తిమీర, ఇది మంచిగా మిక్సీ పెట్టేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఫ్రై అవుతున్న ఆలులోకి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీరు తగినంత కారం యాడ్ చేసుకోండి. సో నేను ఇలాగ మంచిగా మిక్స్ చేసుకున్నాను అండి కారాన్ని ముందుకి, ఎందుకంటే ఆలు ముక్కలకు పడితే బాగుంటుంది. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టొమాటో ప్యూరీని, ఇది నేను ఈ టైంలో ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకుంటే మనకు కారము మంచిగా ముక్కలకి పడుతుంది అనమాట, ఆలు ముక్కలకి. ఈ టొమాటో ప్యూరీని కూడా మంచిగా అడ్జస్ట్ చేసాను, మిక్స్ చేసాను మంచిగా. దాంట్లోకి ఒక 2 minutes ఈ మసాలా మొత్తం మనకు ఆలుకి యాడ్ అవ్వాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడరు, గరం మసాలా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకుంటే గరం మసాలా స్కిప్ చేసుకోండి. కొంచెం ఫ్లేవరబుల్గా ఉంటుంది, మసాలా కర్రీ లాగా మనకి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను తగినంత వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకు చపాతీలోకి రైస్లోకి మనం మిక్స్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక 1/2 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలాగ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 to 5 minutes వరకు నేను మిక్స్ చేసుకున్న తర్వాత ఒక తగినంత సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నాను అండి. ఒక 2 to 5 minutes వరకు మనం ఇలాగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఆలు అయితే ఉడికిపోయిందని చూసారా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది సరే. సో ఈ స్టేజ్లో మనం ఆలు ఉడికిందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇప్పుడు నేనైతే దీనిలోకి గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసి ఆలు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఆలు కూడా చెక్ చేసుకోండి, మంచిగా ఉడికిపోతుంది. ఇది మాత్రం స్మాష్ అవ్వదండి, ఇలా సెపరేట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇలా ఆలు కర్రీని రైస్లోకి చపాతీలోకి ఈ విధంగా చేసుకుంటా అండి. పిల్లలు కూడా కొంచెం స్మాష్ అవ్వకుండా ఈజీగా ఇలా బాగుంటుంది అనమాట. మా వీడియోస్ కింద మీకు నచ్చితే
లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.